విజయ్ గారు ఏం చెప్తారు ఈ కేసు ఏంటి అంటే ఈరోజు ఒక విచారణే కదా, విచారణ విషయంలో ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అనేది మానవతరాయ్ అంటున్నారు. కేసు నడుస్తుంది కదా, దాదాపు ఇంతమంది దాదాపు ఎన్నికల ముందు 2023 ఎలక్షన్ ముందు దాదాపు ఒక రోజులనే 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ఈరోజు ప్రధాన ఆరోపణ ఉంది. సరే, ఇంతకుముందు హరీష్ రావు గారు అన్నట్లు ఇదంతా కూడా కక్షపూరితంగా అంటున్నప్పటికి కూడా కవితనే బయటికి వచ్చి మాట్లాడింది కదా, నా భర్త ఫోన్లో ట్యాప్ చేస్తారా, సొంత నా ఇంట్లో వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేస్తారనేది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వాలు అనేవి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వెనకట్ కాలం నుంచి ఇందిరాగాంధీ కాలం నుంచి అంతకుముందు కాలం నుంచి అయినా ఫోన్ ట్యాపింగ్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. అది ఎప్పుడు వివాదాస్పదం అవుతున్నటువంటి అంశం. ఇప్పుడు మోడీ కూడా, రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ లోనే అన్నారు, మోడీ పెగాసిస్ పెట్టి మొత్తం ఫోన్ ట్యాపింగ్లు దేశవ్యాప్తంగా 10-15 వేల మంది చేస్తున్నారు అనేది ప్రభుత్వాలు చేస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తూనే ఉంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కదా ఇదంతా బయటపడుతున్నటువంటి అంశాలు. ఇంత ముందున్నటువంటిది మీడియా సంస్థల పెద్దలు ఇద్దరు కొట్టుకుంటున్నటువంటిది అవన్నీ ఎట్లా బయటపడుతున్నాయి? మీడియా సంస్థలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారానే లీక్ చేయించి కోమటిరెడ్డి మీద రాయించారు అనేది కదా ముందుగా వచ్చినటువంటిది. ఇప్పుడు అంత ఈ మీడియా సంస్థలు కొట్టుకోవటానికి రీజన్ ఏంది? టెండర్లకు సంబంధించి బొగ్గు గనులు కావాలి అనేది. మరి అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశము. ప్రభుత్వము ఒకరికొక తీరుగా ఒక మీడియా ఛానల్ అధిపతి మంత్రి గారు కలిసి ఇంకో మంత్రికి రాకుండా చేస్తున్నారు అనేది మంత్రి గారి. సరే, దానికి సంబంధం లేదు కదా ఇప్పుడు ఇష్యూ సిట్టుకు సంబంధించి సంబంధం లేదు. ఇప్పుడు ఆ అంశం కంటిన్యూషన్ లోనే బొగ్గు గనులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి బావమర్ది దీనికి సంబంధించినటువంటి వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నైని బొగ్గు బ్లాక్ టెండర్ రద్దు చేశారు, మిగతా బొగ్గు బ్లాకులు కేటాయించారు కదా వాళ్ళ బంధువులకు, వాటిని ఎందుకు రద్దు చేయలేదు? సైట్ విజిట్ అనే పద్ధతి పెట్టిన తర్వాత వీళ్ళ కుటుంబాలు మొత్తం చక్రం తిప్పుతున్నారు, వీళ్ళే చేస్తున్నారు అనేది దీంట్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలనే అటువంటి అంశం వచ్చినటువంటిది. ఆ కంటిన్యూషన్ లో ఇది వచ్చింది. వచ్చిన వెంటనే ఇప్పుడు సిట్టుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటిది అప్పటికి నిన్న చెప్పగానే ఈ రోజు నోటీసులు ఇచ్చారు, ఎమ్మటే రమ్మని నైట్ 9 గంటలకు ఇచ్చారు. ఇదేంటి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిన నోటీస్ మీద ప్రశ్నిస్తున్నటువంటిది. మేము ప్రశ్నించినటువంటి దాన్ని వెంటనే నోటీసులు ఇచ్చి ఇష్యూని డైవర్ట్ చేయడము అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి అంశం. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ఏంది? సుప్రీంకోర్టు నిన్న లాస్ట్ కు ప్రభాకర్ రావు గారికి సంబంధించినటువంటి విచారణ కూడా అయిపోయింది. సుప్రీంకోర్టే కామెంట్ చేసింది, మీరు కక్ష సాధింపు లాగానే చేస్తున్నారు, ఆయనను జైల్లో పెట్టి సంతోషపడేంత వరకు మీరు ఆయనను విచారణ చేస్తారా ప్రభాకర్ రావుని అని కామెంట్ చేసినటువంటిది. సిట్టుకు సంబంధించిన విచారణ పూర్తిగా అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకేం విచారణ చేస్తారని క్వశ్చన్ మార్క్ సుప్రీంకోర్టే చేస్తుంది. ప్రభాకర్ రావు కదండి మెయిన్ ఇంపార్టెంట్, అతను రాకుండా ఎక్కడ ఉన్నందుకే కదా ఇప్పుడు ఇప్పటివరకు ఆగిన కేసు. మొన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన వచ్చారు, మొత్తం చుట్టూ తిరిగిందంత ప్రభాకర్ రావు చుట్టే కదా తిరిగిందంతా కూడా ఆయన ఆదేశం. ప్రభాకర్ రావు చుట్టూ తిరిగిన ప్రభాకర్ రావు విచారణ రక్షణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రక్షణతోటి ఆయన విచారణ పోలీస్ స్టేషన్ లో 15-20 రోజులు పెట్టి విచారణ చేసిర్రు. మళ్ళీ మాకు విచారణ కావాలంటే నిన్న మొన్న జరిగినటువంటి పరిణామం ఏంది? సుప్రీంకోర్టు ఇంకెన్నాళ్ళు చేస్తారు ఈ విచారణ? మీరు ప్రభాకర్ రావుని జైల్లో పెట్టి హింసించేంత వరకు మీరు సాటిస్ఫాక్షన్ కారా అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. మళ్ళా యథాతథమైనటువంటి రక్షణ కొనసాగిస్తుంది. విచారణ ఇంకెంతకాలం అయిపోయినాక ఇంకేం చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. కానీ ఒకటి విజయ్ గారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఈ రోజు ఏదైతే సిట్టు హరీష్ రావును విచారిస్తుందో నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్ర ఉందంటారా? నిజంగా ఈ రోజు వీళ్ళు ఆరోపణలు చేస్తున్న 100 ఫోన్లు ట్యాప్ చేశారు అనేది ప్రధాన ఆరోపణలు వస్తుందో ఇందులో హరీష్ రావు పాత్ర కూడా ఉందంటారా? అందుకే ఈరోజు సిట్టు హరీష్ రావును పిలిపించింది అనుకోవచ్చా? హరీష్ రావు పాత్ర ఇంకెవరి పాత్ర ఎవరు తేలాలే? ఇన్నిసార్లు చేసిన విచారణ, దాదాపు 2 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి విచారణలు తేలాలి. ఇంతవరకు తేలలే కదా. మధ్యలో చక్రాధర్ గౌడ్ ఇచ్చిన కంప్లైంట్ కూడా సుప్రీంకోర్టు తీసేసింది కదా హరీష్ రావుకు సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ నోటీస్ ఇది ఎందుకు? సుప్రీంకోర్టు రకం కేసు మూసేసే దశలో ఉంది, కేసు ఏం తేల్తలేదు అన్నటువంటి విచారణ జరుగుతుంటుంటే దీని ఈజీగా ఈ సర్కమ్స్టాన్సెస్ అని ఏం చేస్తున్నాయి? మీరు ప్రభుత్వము ఇట్లా ప్రశ్నించగానే
ఇట్లా నోటీసులు ఇస్తున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారు అనేది ఈ సర్కమ్స్టాన్సెస్ పరిస్థితి ఎవిడెన్సెస్ అన్ని వస్తున్నాయి తప్ప చిత్తశుద్ధితో విచారణ చేసినట్టు కనిపిస్తలేదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూసుకోండి, విచారణ గతంలో చేసినారు, ఎవరు ఇంతవరకు దొరకలేదు, ఎక్కడ ఏం జరిగిందో తెలుస్తలేదు, ఏడ ఏముంది. మహేందర్ రెడ్డిని మాజీ డీజీపీలని వీళ్ళందరూ కూడా చేశారు, ఎక్కడ ఇంతవరకు అఫీషియల్ గా బయట పెట్టలేదు, విచారణ ఏం తేల్తలేదు. సుప్రీంకోర్టు అదే అసహనం వ్యక్తం చేసింది. మీరు ఎన్నాళ్ళు చేస్తారు, మీరు కేవలం మానసిక తృప్తి కోసం చేస్తున్నారా అనే అర్థం వచ్చేటట్టే మాట్లాడింది తప్ప సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి ఆ తర్వాత అయిపోయింది. ఇక ప్రభాకర్ రావు అయిపోయి అన్నారు కదా, ప్రభాకర్ రావు వస్తే విదేశాల నుంచి వస్తే మొత్తం బయటపడతారు. ప్రభాకర్ రావు వచ్చారు, విచారణ చేశారు, కానీ ఇంతవరకు ఏం బయటపడలే. అక్కడ ఏం లేదనేది కనిపిస్తుంది కదా, ఏమైనా కక్ష సాధింపు. ఇప్పుడు అవునండి, ఏం లేని హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారా? కాదు కదా, వాళ్ళ ఏదో ఉంది కాబట్టి ఇంకా దాన్ని ఆపారు. దీని వెనక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అదే ప్రశ్నిస్తుంది. అరవింద్ గారు, సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది, అర్థం చేసుకో. సుప్రీంకోర్టు కంటే సిట్టు పెద్దది కాదు కదా. అదేలే, సుప్రీంకోర్టు కంటే సిట్టు పెద్ద. సిట్టుని, ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టే ప్రశ్నిస్తుంది. ఇది ఏం మేజర్ గా ఇన్నాళ్ళు చెప్తున్నది ఏంది, వీళ్ళందరూ ఎవరు లేరు, వీళ్ళందరి పాత్ర తాత్కాలిక టెంపరీగా ఉంది, కొంచెం ఉన్నది. మెయిన్ ప్రభాకర్ రావే ఉన్నారు, ప్రభాకర్ రావు వస్తే అందరు బయటపడతారని చెప్పారు. ప్రభాకర్ రావు వచ్చారు, విచారణ చేశారు, 15-20 రోజులు పోలీస్ స్టేషన్లోనే పెట్టి అది కూడా అన్నారు, హింసించి విచారణ చేస్తున్నారా, ఇంత 15 రోజులు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టి విచారణ చేసినా ఏం తేల్చలేదు, మళ్ళా ఎందుకు కస్టడీకి కావాలని సుప్రీంకోర్టు ఆయనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి ఎన్నిసార్లు చేసిన రామినలు ఉన్న పాత్ర వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి.